నమస్కారం ఫ్రెండ్స్, సిఎస్ఓ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని మరియు ప్రభుత్వ ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తుందా? ప్రభుత్వ ఉద్యోగాలు ఊడిపోతాయా? సామాన్యుడి ఉచిత వైద్యం, తక్కువ ఛార్జీల ప్రయాణం దూరం కాబోతున్నాయా? ఈ ప్రచారంలో ఉన్న అసలు నిజాలు ఏమిటి? అధికార ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతిపక్షాల ఆరోపణలు ఏమిటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణ గురించి ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో చూస్తే, ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అయితే సంస్థను ఆధునీకరించడానికి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. అలాగే డిపోల అభివృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే PPP మోడళ్లను పరిశీలిస్తున్నారు తప్ప సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదు అని స్పష్టం చేశారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా ప్రైవేటీకరించడం లేదు, కానీ నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను మరియు నియోజకవర్గాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఈ PPP విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచించడంతో దీనిపై విపక్షాలు ప్రజా ఆరోగ్య వేదిక వైద్యాన్ని ప్రైవేటు పరంగా మారుస్తున్నారు అని విమర్శలు గుప్పిస్తున్నాయి. మొదటగా ఆర్టీసీ విషయానికి వస్తే, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారు అనే వార్తలపై స్వయంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆర్టీసీ చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి అసలు లేదు అని వారు స్పష్టం చేశారు. అయితే మరి ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఆర్టీసీలో కొన్ని కీలక మార్పులు చేస్తుంది. అందులో మొదటిది ఎలక్ట్రిక్ బస్సులు. పాత డీజిల్ బస్సుల స్థానంలో దాదాపు 3,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఆర్టీసీ డిపోలను ఆధునీకరించడానికి PPP మోడల్ను వాడుతున్నారు. అంటే స్థలాలు ఆర్టీసీవే ఉంటాయి, కానీ వాటిని ప్రైవేట్ భాగస్వామ్యంతో డెవలప్ చేస్తారు. దీనివల్ల సంస్థకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంటుంది, కానీ విపక్షాలు మాత్రం ఇది ప్రైవేటీకరణ తొలి అడుగని ఆరోపిస్తుంది. ఇక రెండవది ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య రంగం. ఇక్కడే అసలు వివాదం నడుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్టు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను PPP విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై హెల్త్ యాక్టివిటీస్లు మరియు ప్రతిపక్షాలు తీవ్రంగా
మండిపడుతున్నాయి. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ వారికి ఇస్తే ఉచిత సీట్లు తగ్గిపోతాయని, సామాన్యులకు వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించడంలో ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కూడా ఈ ప్రైవేటీకరణ ముద్రపడటానికి ఒక కారణం అయ్యింది. మరి ముఖ్యంగా ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన చెందడం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రైవేటీకరణం చేయడం లేదు, కేవలం పీపీపీ విధానం లేదా అవుట్ సోర్సింగ్ మాత్రమే చేస్తున్నాం అని చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగులకు కొన్ని తీవ్రమైన భయాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పెరిగితే మెల్లమెల్లగా ప్రభుత్వ నియంత్రణ తగ్గిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుందా లేదా అనే పెద్ద ప్రశ్న మార్క్ ఉద్యోగుల్లో నెలకొంది. ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్లు, అలాగే ఆసుపత్రిలో పారిశుద్ధ్య సెక్యూరిటీ సిబ్బందిని చాలా వరకు అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రైవేట్ మేనేజ్మెంట్ వస్తే శాశ్వత ఉద్యోగాల భర్తీ ఆగిపోయి కాంట్రాక్ట్ విధానంలోకి మారిపోతుందేమోనని నిరుద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు వణికిపోతున్నారు. ప్రైవేటు కంపెనీల ముఖ్య ఉద్దేశం లాభాలు గడించడం కాబట్టి వారు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పాత పెన్షన్ డిమాండ్లు, ఇతర బెనిఫిట్స్ పై కోత విధిస్తారనే ఇది కార్మికుల సంఘాల ప్రధాన ఆరోపణ. ప్రైవేట్ యాజమాన్యాల కింద పని వేళలు పెరిగిపోతాయని, సెలవులు దొరకడం కష్టమవుతుందని, విపరీతమైన పని భారం మోపుతారని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ మాటల్లో చెబుతున్న ఆప్షన్లు వినడానికి బాగానే ఉన్నా చేతుల్లోకి వచ్చేసరికి కార్మికుల పొట్టగొట్టేలా ఉన్నాయి అంటూ ఆర్టీసీ యూనియన్లు, మెడికల్ అసోసియేషన్లు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. ఫైనల్గా చూస్తే ఆర్టీసీని కానీ హాస్పిటల్ను కానీ ప్రభుత్వం డైరెక్ట్గా అమ్మేయడం లేదు, కానీ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటు పెట్టుబడులను మరియు ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలను లోపలికి తీసుకువస్తున్నారు. దీనివల్ల సేవల నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం వాదిస్తుంటే సామాన్యుడికి ప్రభుత్వం సేవలు భారంగా మారుతాయని ప్రజలు భయపడుతున్నారు. మరి ఈ పీపీపీ విధానంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం కరెక్టేనా? ఈ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, భారత్ మాతాకి జై.